సభ అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు ఒకసారి చూద్దాం. ఏపీ రాజకీయాల్లో కడప లోక్సభ స్థానానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 1952లో ఏర్పడ్డ కడప లోక్సభ స్థానం మొదటి నుంచి జనరల్ కేటగిరీలోనే కొనసాగుతూ వచ్చింది. కడప లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 6 స్థానాలు జనరల్ కాగా 1 ఎస్సీ రిజర్వ్ స్థానంగా ఉంది. కడప లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 16,18,887 మంది ఓటర్లున్నారు. వారిలో 7,93,421 మంది పురుషులు, 8,25,242 మంది మహిళా ఓటర్లు. కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల, టీడీపీ నుంచి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి, వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక కడప జిల్లాలో రెండో లోక్సభ స్థానం రాజంపేట, మదనపల్లె, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాలే. రాజంపేట లోక్సభ అభ్యర్థి గెలుపును నిర్దేశించేవిగా ఉన్నాయి. కాగా రాజంపేట లోక్సభ పరిధిలో మొత్తం 16,42,282 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 8,07,588 మంది కాగా మహిళలు 8,34,550 మంది. ప్రస్తుతం వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి పోటీలో ఉన్నారు. కూటమిలో భాగంగా ఎంపీ సీటు బీజేపీకి వెళ్లడంతో అక్కడి నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే కడప అసెంబ్లీ స్థానం జనరల్ కేటగిరీకి వస్తుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,74,312 మంది. ఇక పురుషులు 1,33,967 మంది, 1,40,257 మంది ఉన్నారు. ఇక మహిళలు ఉన్నారు. దీంట్లో 1952లో ఏర్పడ్డ కడప అసెంబ్లీ స్థానానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం అధికార వైసీపీ నుంచి అంజద్ బాషా బరిలో ఉండగా టీడీపీ నుంచి మాధవిరెడ్డి పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో మహిళ పోటీ చేసిన చరిత్ర లేదు. తొలిసారి టీడీపీ అభ్యర్థిగా ఒక మహిళ పోటీ పడుతున్నారు. ఇంకా ప్రొద్దుటూరు స్థానం కూడా జనరల్ కేటగిరీకి వస్తుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,46,869 మంది ఓటర్లు ఉండగా 1,19,821 మంది పురుష ఓటర్లు, 1,26,997 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1952లోనే ఏర్పడిన ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానానికి ఇప్పటిదాకా 17 సార్లు ఎన్నికలు జరిగాయి. వైసీపీ నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, టీడీపీ నుంచి వరదరాజులు రెడ్డి బరిలో ఉన్నారు. ఇక పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం 1952లోనే ఏర్పడింది. ఆనాటి నుంచి జనరల్ కేటగిరీలోనే కొనసాగుతూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,27,856 మంది ఉండగా వారిలో 1,11,227 మంది పురుషులు, 1,16,610 మంది మహిళలు ఉన్నారు. ఈ నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి కాంగ్రెస్ పార్టీదే హవా కొనసాగింది. 2010లో వైసీపీ పార్టీ తర్వాత వైసీపీ ఆ ఊపును కొనసాగిస్తూ వస్తోంది. ఇక జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం 1951లో ఏర్పడింది. కానీ తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,37,577 మంది. దీంట్లో పురుషులు 1,17,329, మహిళా ఓటర్లు 1,23,757 మంది. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోటీలో ఉండగా కూటమిలో భాగంగా ఈ సీట్ను బీజేపీ చేజిక్కించుకుంది. 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆది నారాయణ రెడ్డిని బరిలోకి దింపింది. ఇక కమలాపురం నియోజకవర్గం కూడా డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం 1951లో ఏర్పడిన 1952లోనే తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి జనరల్ కేటగిరీలోనే కొనసాగుతూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,04,52 మంది ఉండగా వారిలో పురుష ఓటర్ల సంఖ్య 98,260 మంది కాగా మహిళలు 102,158 మంది ఉన్నారు. ఇక మైదుకూరు నియోజకవర్గం 1955లో ఏర్పడగా అదే ఏడాది తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా జనరల్ కోటాలోనే కొనసాగుతోంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,09,555 మంది ఓటర్లు కాగా వారిలో 103,199 మంది పురుష ఓటర్లు, 103,348 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వరుసగా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న శెట్టిపల్లి రఘుమారెడ్డితో ఈసారి టీడీపీ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ పడుతున్నారు. ఇక కడప జిల్లాలో ఉన్న ఎస్సీ రిజర్వ్ స్థానం బద్వేల్ నియోజకవర్గం డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం 1951లో ఈ నియోజకవర్గం ఏర్పాటు జరిగింది. 1952లో తొలి దఫా దీనికి ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 2009 వరకు జనరల్ స్థానంగా ఉండేది. అయితే 2009లో జరిగిన సామాజిక నియోజకవర్గాల విభజన నేపథ్యంలో బద్వేల్ ఎస్సీ రిజర్వ్ స్థానంగా మారింది. బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,18,740 మంది ఉన్నారు. వారిలో 1,09,618 మంది పురుషులు కాగా 1,09,115 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక రాజంపేట పెద్ద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి. డీలిమిటేషన్లో భాగంగా 1951లో నియోజకవర్గం ఏర్పాటు కాగా 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గం ఏర్పాటు జరిగినప్పటి నుంచి జనరల్ కోటాలోనే కొనసాగుతూ వచ్చింది. నియోజకవర్గంలో మొత్తం 2,37,191 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,15,751 మంది ఉండగా మహిళలు 1,21,430 మంది ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం పోటీ పడుతున్నారు.
ఇక జిల్లాలో మరో ఎస్సీ రిజర్వ్ స్థానం కోడూరు. డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం 1962లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,01,660 మంది. వారిలో పురుష ఓటర్లు 99,463, 1,02,180 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ జనసేన నుంచి కూడా పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక రాయచోటి నియోజకవర్గం జిల్లాలో ఎక్కువ కమర్షియల్ ఏరియాతో పాటు పెద్ద నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం కూడా డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం 1951లో ఏర్పడగా 1952లో ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి జనరల్ స్థానంగానే కొనసాగుతోంది. 17 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా 2 సార్లు బైపోల్ జరిగాయి. మొత్తం నియోజకవర్గంలో 2,50,628 మంది ఓటర్లు ఉన్నారు. 1,24,087 మంది పురుషులు, 1,26,515 మంది మహిళలు ఉన్నారు.